బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చీలానగర్ వద్ద మంత్రుల కాన్వాయ్లో 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 8 వాహనాల మంత్రుల కాన్వాయ్లో 3 వాహనాలు దెబ్బతిన్నాయి. ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవీఎల్ కారు ఉంది. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీ సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులతో మాట్లాడేందుకు మంత్రులు విశాఖ పర్యటనకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫ్యాక్టరీ విషయంలో కార్మికులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించే బాధ్యతను కేంద్రం ఇరువురు మంత్రులకు అప్పగించింది. విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రులు ఉత్తమ్ విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చీలానగర్ వద్ద మంత్రుల కాన్వాయ్లో 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 8 వాహనాల మంత్రులు కాన్వాయ్లో 3 వాహనాలు దెబ్బతిన్నాయి. ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవీఎల్ కారు ఉంది. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీ సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులతో మాట్లాడేందుకు మంత్రులు విశాఖ పర్యటనకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫ్యాక్టరీ విషయంలో కార్మికులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించే బాధ్యతను కేంద్రం ఇరువురు మంత్రులకు అప్పగించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, ముఖ్యంగా విశాఖపట్నంలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి, శ్రీనివాస వర్మకు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. చీలానగర్ వద్ద మంత్రుల కాన్వాయ్లో సంబంధించిన దాన్ని చూసుకుంటే ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. 8 వాహనాలు సంబంధించింది ఉన్నాయి, ఒకదానికొకటి ఢీకొన్నాయి చెప్పొచ్చు. 8 వాహనాలు మంత్రుల కాన్వాయ్లో 3 వాహనాలు దెబ్బతిన్నాయని చెప్పదు. ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవీఎల్ ఉన్నాడు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఇంకా అనేక విషయాలు, ఎవరెవరు గాయపడ్డారు ఏంది అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పునరుద్ధరణకి సంబంధించింది కేంద్ర నుంచి భారీ సాయాన్ని అందించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీని సందర్శించడానికి, కార్మికులతో మాట్లాడడానికి అక్కడికి మంత్రులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అక్కడ ఉన్న స్థానికులు తెలియజేయడం జరుగుతుంది. సంఘటన పైన పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. అట్లాగే పోలీసులు ఎంక్వైరీ చేసి దీనికి ఏమన్నా కుట్ర ఉందా ఏంటి ఏమనేది ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. అట్లాగే ఫ్యాక్టరీ విషయంలో కార్మికులు, ఉద్యోగ సంఘాలతో ఉన్న అపోహలను తొలగించేందుకే కేంద్రం నుంచి బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చిన మంత్రులు అని చెప్పొచ్చు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాములు.